సిద్దిపేట జిల్లాలో అన్నదాతలు రోడెక్కారు. రైతు బంధు, సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. నారాయణరావుపేట మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట టు ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందంటూ నినాదాలు హోరెత్తించారు. సాగర్ నుంచి విడుదలైన నీళ్లు నారాయణరావుపేట మండలంలోని గ్రామాల వరకు చేరడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, సిద్దిపేటలో అన్నదాతలు రైతు బంధు, సాగునీటి కోసం రోడ్డుపై బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. దీక్ష ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలోని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా రైతు బంధు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లికి సంబంధించిన రహదారిపై, ప్రధాన రహదారి ఇది, సిద్దిపేట ముస్తాబాద్ కు సంబంధించిన ప్రధాన రహదారి. ఈ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కేవలం రెండు సార్లు మాత్రమే రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు 6 సార్లు ఇవ్వాల్సి ఉంది. ప్రతి 3 పంటలకు కూడా తాము రైతు బంధు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు చేయడం లేదు. గత ఎన్నికల సందర్భంగా, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఎన్నికలు ముగిసిన వెంటనే మేము రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డబ్బును విడుదల చేయలేదు, రైతులకు సహాయం అందించలేదు. ఇప్పటికే ఈ పంటలన్నీ కూడా వేసి రైతులంతా కూడా ఆర్థికంగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్లకు కనీసమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించలేదు. ఫలితంగా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తక్షణమే ఆ డబ్బు విడుదల చేయాలని ఆర్థిక సహాయం ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు లక్ష్మీదేవిపల్లి వద్ద పెద్ద ఎత్తున రైతులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అట్లాగే సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పాటు వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేయడం కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఈ నారాయణరావుపేట మండలం సంబంధించిన కొన్ని టైలెండ్ గ్రామాలు ఉంటాయి. ఆ చిట్ట చివరి గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాలకు పంట పొలాలకు రంగనాయక సాగర్ నుంచి నీటిని విడుదల చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. అటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో దాన్ని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇది చివరి ఆయకట్టుకు సంబంధించిన రైతులకు, గ్రామాలకు నీటిని విడుదల చేయాలి. ఇంకా చాలా గ్రామాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కాలువలు కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కాలువలు నిర్మాణం చేయాలని చెప్పి, అట్లాగే నీటిని కూడా విడుదల చేయాలని చెప్పి రైతులంతా, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. దాదాపు
వాళ్ళు ఇప్పటి వరకు 6 సార్లు రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నా దాదాపు 4 సార్లు ఎగబెట్టి కేవలం 2 సార్లు మాత్రమే కొంతమంది రైతులకు నామకే వస్తే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా దాదాపు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే కొంత సహాయాన్ని అందించినటువంటి 2 సార్లు మాత్రమే అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా రైతులకు 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు కావచ్చు, 6-7 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు, వాళ్ళు ఎవరికి కూడా రైతు భరోసా డబ్బు విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పంటలకు ముందే రైతు భరోసా విడుదల చేసి రైతులకు సహాయం అందించినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఎప్పటికప్పుడు వాళ్ళకు అవసరాలు తీర్చినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళు యూరియా కొరత సృష్టించడము, యూరియా ఇవ్వకపోవడం, మరోవైపు ఎరువులు సక్రమంగా పంపిణీ చేయకపోవడము, రైతులకు అవసరమైనటువంటి సరుకుల్ని వాళ్ళ ముడి సరుకుల్ని వాళ్ళు పంపించకపోవడం, వాళ్ళకు పనిముట్లను కూడా పంపిణీ చేయకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగ్రహమే ఈ రోజు ఇక్కడ లక్ష్మీదేవిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.